హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. వాటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసుకుందాం. ఫస్ట్ చింతపండు తీసుకోవాలి, అలాగే వేపపూత కొంచెం సాల్ట్, అంటే వాటితో పాటు మామిడికాయ ముక్కలు కొంచెం బెల్లం, కొంచెం చాలా తక్కువ మిర్చి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూపించినట్టు ఈ 6 ఐటమ్స్ మనం ఉగాది పచ్చడి తయారీ చేసుకోవడానికి తీసుకోవాలండి. ఫస్ట్ వీటిని తీసుకొని తర్వాత మనం చింతపండును కొంచెం తీసుకొని కొంచెం వాటర్లో ఆ చింతపండును నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్నామంటే అది మనకి మెత్తగా నలుపుకోగానే వచ్చేస్తుంది గుజ్జంతా. ఆ గుజ్జునంతా తీసుకొని ఆ గుజ్జునంతా మనం ఇట్లా ఒక బౌల్లో పోసుకుందాం. బౌల్లో పోసుకున్న తర్వాత మనం ఆ బౌల్లో ఇట్లాగ మొత్తం చింతపండు గుజ్జంతా అట్లాగ పోసుకుందాం. దాంట్లో ఒక స్పూను బెల్లం, అలాగే ఒక స్పూను ఇది మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు అట్లాగే మిర్చి వేసాం కదా, ఆ మిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్, అలాగే వాటితో పాటు ఇందాక చూపించాను కదండి వేపపూత, ఆ వేపపూతను కూడా మనం దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకొని మనం ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకోవాలండి. బాగా మొత్తం ఒక 5 or 6 మినిట్స్ కానీ సెకండ్స్ కానీ మనం అలా కలిపినట్లయితే అది బాగా మిక్స్ అయిపోయి బెల్లం కరిగి ఆ చింతపండు రసం ఉంది కదా, గుజ్జు ఉంది కదా, దాంట్లోకి అదంతా కలిసిపోయి అన్ని ఫ్లేవర్స్ కలిసి బాగా ఉంటుంది టేస్టీగా చూడడానికి. వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి, ఇలా ఈ రకంగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంటికాడ ట్రై చేసి చూడండి, చూడడానికి ఎంత బాగుందో కదా. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ టైం ఈ ఉగాదికి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. సరే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.